ఇప్పటి వరకు పసిడి ధరలు షాక్ ఇచ్చాయి. ఇప్పుడు వెండి పరుగులు పెడుతోంది. సామాన్యుడు కొనుగోలు చేయలేనంతగా అది పెరిగిపోతోంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఈ పరుగు ఎంతవరకు కొనసాగుతుంది? బంగారంతో పోటీ పడుతూ వెండి ధర పైపైకి దూసుకెళ్తోంది. హైదరాబాద్ బులియన్ విపణిలో కిలో వెండి ధర 2 లక్షల రూపాయలు దాటింది. అంతర్జాతీయ విపణిలో ఔన్సు వెండి ధర ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయి $64.24 చేరటం, దేశీయంగా డాలర్ విలువ కూడా పెరగటంతో వెండి ధరలకు రెక్కలొచ్చాయి. దేశీయంగా గిరాకీకి తగ్గట్లు వెండి సరఫరా లేకపోవడము ధర మరింత పెరిగేందుకు కారణమవుతున్నట్లు బులియన్ వర్గాలు చెబుతున్నాయి. బుధవారం హైదరాబాద్ లో కిలో వెండి ధర 1,90,000 ఉండగా ఒక్క రోజులోనే 10,000 పెరిగింది. బంగారం ధర కూడా అంతర్జాతీయంగా ఔన్సు $4,285 చేరటంతో దేశీయంగా 10 గ్రాముల మేలిమి బంగారం ధర పన్నులతో కలుపుకుని 1,35,000కు చేరింది. ప్రజలు అమితంగా ఇష్టపడి కొనే 2 లోహాల ధరలు పెరగటంతో జనం గగ్గోలు పెడుతున్నారు. ఊహకందని విధంగా 2 లోహాల ధరలు చుక్కలనంటున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో బంగారం, వెండి ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో వీటి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఫెడరల్ రిజర్వ్ ఓపెన్ మార్కెట్ కమిటీ డిసెంబర్ 10 అర్ధరాత్రి 11:30 గంటల తర్వాత వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయాన్ని ప్రకటించింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఇప్పటికే వడ్డీ రేట్లు తగ్గించగా డిసెంబర్లో మరోసారి తగ్గించాల్సి వచ్చింది. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే బంగారం, వెండి ధరలు పెరుగుతాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. తర్వాత వెండి ధరలు ఈ స్థాయిలో పెరగటం ఇదే ప్రథమం. తయారీ రంగంలో వెండి విచ్చలవిడిగా ఉపయోగిస్తూ ఉండటంతో దీనికి డిమాండ్ పెరుగుతోంది. సోలార్ ప్యానెల్స్, ఈవీ బ్యాటరీలు, సెమీ కండక్టర్లు, మెడికల్ డివైసెస్, రోబోటిక్స్, శాటిలైట్స్, అడ్వాన్స్ ఎలక్ట్రానిక్స్ లో వెండిని విపరీతంగా వాడుతున్నారు. డిమాండ్ కు తగ్గట్లు వెండి లభ్యం కావటం లేదు. కరెన్సీ విలువ సైతం వేగంగా పడిపోతూ ఉండటంతో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా బంగారం, సిల్వర్ ను కొనుగోలు చేస్తున్నారు. బంగారం విలువైనా తగ్గొచ్చు కానీ వెండి ధరలు మాత్రం తగ్గవు. ఎందుకంటే కాయిన్స్ తయారీ నుంచి సోలార్ ప్యానెల్స్ వరకు అన్నింటిలోనూ దీన్ని ఉపయోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సిల్వర్ మైనింగ్ సైతం బాగా తగ్గిపోతోంది. టెక్నాలజీ, తయారీ రంగాలు వెండిపైనే ఆధారపడి ఉన్నాయి. కాబట్టి వెండిపై పెట్టుబడులు పెడితే భవిష్యత్తుకు ఢోకా ఉండదు.